భగవద్గీత చాలామంది ఋషుల యొక్క దర్శించినటువంటి ఒక స్థితి. అంతే అబ్బా, అంతకంటే ఇంకేం లేదు. అలాంటి దర్శించినటువంటి ఋషుల యొక్క చాలా దర్శనాలని మొత్తం వ్యాస భగవానుడు మొత్తం క్రోడీకరించి భగవద్గీతగా రాశారు. అంతే, భగవద్గీత వచ్చి స్మృతి గ్రంథం అన్నమాట. మరి మన ఋషులు రిసీవ్ చేసుకున్నదంతా ఏంటి? శృతులు, అపరిచయాలు. వాళ్ళు దర్శించారు. ఆ దర్శించింది ఇప్పుడు వ్యాస భగవానుడు ఏమన్నా మామూలు మనిషా కాదు. ఆయన అసలు మొత్తం భారతానికి ఆయన మూల పురుషుడు. మొత్తం అసలు మన ఒక సనాతన ధర్మానికి ఆద్యుడు ఎవరంటే వ్యాస మహామునే చెప్తారు. ఆ మహానుభావుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉపనిషత్తులన్నింటినీ కలిపేసి క్రోడీకరించి వాటిని 4 వేదాలుగా రాశాడు. ఈ 4 వేదాలు ఏంటి? 4 వేదాల్లో కర్మకాండ చెప్పారు, అన్నీ చెప్పారు. అంటే ఏంటి? యజ్ఞాలు, యాగాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అన్ని విషయాలు చెప్తూ ఒక్కొక్క వేదానికి 4 భాగాలు కూడా చేశాడు. ఏంటి? అరణ్యకాలు, బ్రాహ్మణాలు, సంగీతలు, ఎండ్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు. అంటే ఏంటి? మనకి కూడా ఏంటి? ఎండ్ వచ్చి జ్ఞానమే. ఉపనిషత్తు అంటే ఏంటి? జ్ఞానకాండ. జ్ఞానం అంటే ఏంటి? ఆ భగవతత్వానికి ఆల్మోస్ట్ ఆల్ దగ్గరుండి దర్శించిన వారు ఉపనిషత్తు అనమాట, వాళ్ళనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? ఏం చెప్తాడు భగవద్గీతలో? అర్జునుడితో ఫస్ట్ మొదలవుతుంది. ఏంటది? అర్జునుడిది విషాద యోగం అన్నాడు. ఏంటి విషాదం? దేనికి? ఎందుకు విషాదం అంటే, అర్జున నీకు ఏం లేదు ఇక్కడ సమస్య. నాది అనేటువంటి మమకారంతో ఉన్నావు, నేను అనేటువంటి ఒక అహంకారం భావంతో ఉన్నావు. నువ్వు లేదు, నేను లేదు, నేను నువ్వు అంతా ఒకటే. ఉన్నదంతా ఒకటే ఒకమైనటువంటి నిరాకారమైన శక్తితోనే మేనిఫెస్ట్ అయింది సృష్టి అంతా. అంటే ఏంటి? ప్రకృతి. ఇదంతా ప్రకృతి. అంటే పంచభూతాలు ప్రకృతే, మన జీవత్వం ప్రకృతే, మనసు బుద్ధి అవన్నీ కూడా ప్రకృతే. కాకపోతే ఏంది? నేను ఇవన్నీ దాటేసి వచ్చాను. ఎందుకు వచ్చాను? నా జన్మకి ఏంటి? ఇది నాది దివ్యత్వం. నా కోరిక కోసం నేను రాలేదు. కాబట్టి అంతకుముందు ఏం జరిగింది, జరగబోయేవి అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు. ఎందుకు తెలియదు? ఇంకా నాది అనే అహంకారంతో కొట్టుకుంటున్నావు అనే విషయం చెప్తాడు. చెప్పింది ఎవరికబ్బా? మనకే. అప్పుడు వెంటనే అడుగుతాడు, ఇంకా నా వల్ల గాడలేదు, నేను చేతులు ఎత్తేస్తున్నాను, నువ్వు తప్ప నాకేం లేదు, నేను ఎలా హ్యాపీగా ఉండాలో కాస్త చెప్పవయ్యా అని భగవాన్ అడుగుతాడు. నువ్వు చెప్పడానికి అక్కడ పెద్ద టెన్షన్ పడేది ఏమీ లేదయ్యా. నీ దగ్గర 3 ఉన్నాయి. ఒక శరీరం ఉంది, ఒక మనసు ఉంది, ఒక ప్రాణం ఉంది. నీ శరీరాన్ని నీకు ఇచ్చిన ధర్మం కోసం ఉపయోగించి నీ మనసును నిశ్చలం చేసుకో. నిష్కామ కర్మ చెయ్యి. ఫలితం ఆశించకుండా చేసావంటే కూడా మనసు పద్ధతిగా ఉంటుంది. యోగం చెయ్యి. యోగం ఏంటి? నిన్ను తిప్పుతున్నదంతా నీ ఇంద్రియాలే కదా. నీ దుఃఖం ఉంది, దుఃఖం లేదు అని చెప్తున్నదంతా ఎవరు? నీ మనసే కదా. అందుకని మనసుని కంట్రోల్ పెట్టుకో. తర్వాత ఏంటి? అప్పుడు జ్ఞానం కోసం విచారణ చెయ్యాలి. అంటే భక్తిని నీ మనసులో నిలబెట్టుకొని జ్ఞానం కోసం విచారణ చెయ్యి. సత్యం కనుక్కుంటావు. అప్పుడు ఇక దుఃఖము లేదు, పుట్టుక లేదు, మరణం లేదు అని చెప్పేసి చెప్తాడు.